రోజు గట్కేసర్ డివిజన్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అంటే ఆర్ఓబి గత 18 సంవత్సరాలుగా వర్క్ అంటే చేస్తున్నట్టుగా చేసి ఈరోజు ప్రజలు మభ్యపెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు తోడు దొంగల్లాగా వాళ్ళే ధర్నాలు కూర్చుంటారు, వాళ్ళే పాలాభిషేకాలు చేస్తారు, వాళ్ళే అన్ని యాక్టింగ్లు సినిమా ఈ ఫీల్డ్ మొత్తం ఇన్నే ఉంటుంది. ఇప్పుడు 18 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బ్రిడ్జ్ కాకపోవడం కారణం స్థానిక నాయకులు. ఇక్కడ మల్లారెడ్డి మంత్రిగా పనిచేసిన, గతంలో ఎంపీగా పనిచేసిన ఎమ్మెల్యే, అదొక పెద్ద దరిద్రం ఆయన. ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన మాటలు అన్నీ అంటే ఏ అభివృద్ధి ఇక్కడ ఈస్ట్ సైడ్ మొత్తం ఆయన కంకణ కట్టుకున్నట్టు సర్వనాశనం చేయాలని, దానిలో భాగంగానే ఆర్ఓబి కూడా పనులు కాకపోవడం. కాంట్రాక్టర్తో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటంటే అక్కడ బిల్లులు రావు, అక్కడ ఏడాదుల కొద్ది తిరగాల్సి వస్తుంది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది పెద్దలకు నేను కమిషన్లు ఇవ్వాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీలో అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కమిషన్ల కోసం నేను కమిషన్లు ఇచ్చి బిల్లు తెచ్చుకోలేను, 2 సంవత్సరాలు గడుస్తుందని చెప్పి ఆ కాంట్రాక్టర్ క్లియర్గా చెప్తున్నాడు. దయచేసి ఈ అంటే గట్కేసర్ ప్రజలు పడుతున్న బాధలని, వాళ్ళ ఘోషని, వెనక చనిపోయిన ఎంతోమంది ఇప్పటికైనా నాయకులారా లేకపోతే ఎమ్మెల్యేనా మరి స్థానిక అంటే ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరితో కొల్లీడ్ అవుతాడో ఎవరు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోయినా బిల్లు ఇప్పించినట్టుండు. ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు దీనిపై వెంటనే స్పందించి ఇక్కడ కాంట్రాక్టర్లు, అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు చాలామంది చనిపోతున్నారు. అభివృద్ధి ఈరోజు గట్కేసర్లో అభివృద్ధి జరగకపోవడం కారణం ఆ బ్రిడ్జ్ ఒక్కటే కారణం. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులనే స్పందించాలి. స్థానిక కాంట్రాక్టర్ సత్యరెడ్డి గారిని మాట్లాడితే మా చేతిలో ఏమీ లేదు, అక్కడ బిల్లు రాదని ఆయన కూడా క్లియర్గా చెప్తున్నాడు. దీనిపై ఇప్పటికైనా సోయి తెచ్చుకున్న నాయకులు లేకపోతే అధికారులు అయితే, నేను అధికారులనే అడుగుతుంది కాదు, నాయకులకైతే సోయి లేదు. వాళ్ళు రోజు డ్రామాల్లో యాక్టింగ్ చేస్తుంటారు. కాబట్టి అధికారులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనిపై స్పందించి బిల్లులు వచ్చే విధంగా, పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రయత్నం చేయాలని, ఈరోజు ఆయనకు సంబంధించిన కాంట్రాక్ట్ సంబంధించిన పనులన్నీ అవి చేయకపోతే ఇవి ఆపడం జరుగుతుంది. నెక్స్ట్ పోలీసు వారు పర్మిషన్ కూడా పెడతాం. హైవే దిగ్బంధం మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే హైవే దిగ్బంధం చేస్తాం. ఇప్పటివరకు అందరూ అంటే హంగామాలో అక్కడ చేసుకుంటూ ఉన్నారు కదా. మేము బీజేపీ పార్టీ ఒకసారి అనుకుందంటే వెనకకు పోయేది లేదు. మేము బ్రిడ్జి పని పూర్తయ్యేంత వరకు పోరాటాలు సాగిస్తూనే ఉంటాం. ఈరోజు గట్కేసర్ డివిజన్ ప్రజల సంక్షేమం కోసం మేము నిరంతరం కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఓహో తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమ